రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. సస్పెన్స్ థ్రిల్లర్ తలపంచిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024ను సగర్వంగా ఒడిసి పట్టింది. వెస్టిండీస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేయగా, ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేస్తుంది. ఓ దశలో హెన్రిచ్ క్లాసన్ భయపెట్టిన హార్దిక్ పాండ్యా సమయోచితంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. క్లాసన్ ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడమే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. క్లాసన్ 27 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా మరోసారి బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా ఆ ఓవర్ ను అద్భుతంగా విసిరి టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఖరారు చేశాడు. ఆ ఓవర్లలో తొలి బంతికి మిల్లర్ భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుత రీతిలో పట్టిన క్యాచ్ మరో మేలి మలుపు అయ్యేది. ఆ క్యాచ్ ను వదిలిపెట్టి ఉంటే సిక్సర్ అయ్యేది. అదే ఓవర్లలో రబాడా కూడా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కథ దాదాపుగా ముగిసింది. మొత్తం మీద ఆ ఓవర్లలో 2 వికెట్లు తీసిన పాండ్యా 8 పరుగులే ఇచ్చాడు. ఇక టీమిండియా ఆటగాళ్లు కప్పు గెలిచిన ఆనందంలో భావోద్వేగాలకు లోనయ్యారు. హార్దిక్ పాండ్యా చివరి బంతి విసరగానే రోహిత్ శర్మ మైదానంలో పడిపోయి నేళ్లను కసితీరా కొడుతూ విజయోత్సాహాన్ని ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంలో ఏడ్చేశాడు. ముఖ్యంగా టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కు ఇదే చివరి ఈవెంట్. ఈ వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమిండియా ఆటగాళ్లు ద్రావిడ్ కు ఘనంగా వీడ్కోలు పలికినట్టయింది. T20 వరల్డ్ కప్ గెలవడంతో ద్రావిడ్ కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. ద్రావిడ్ ను టీమిండియా ఆటగాళ్లు పైకెత్తి అభినందించారు.